హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అంటే జనవరి నుండి జూన్ మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాల గురించిన సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ నేను లాస్ట్ 6 మంత్స్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్స్ అలాగే అంబాసిడర్స్ డిఫరెంట్ కంట్రీస్ ఈ 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడొచ్చు. తుషార్ మెహతా రీఅపాయింటెడ్ యాజ్ ద సాలిసిటరీ జనరల్. మనకి తుషార్ మెహతా తిరిగి సాలిసిటరీ జనరల్గా మనకి 3 సంవత్సరాలకి తిరిగి అపాయింట్ అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ మనకి సాలిసిటరీ జనరల్ ఎవరు అంటే తుషార్ మెహతా. నెక్స్ట్ కేకే వేణుగోపాల్ రీఅపాయింటెడ్ యాజ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. మనకి భారతదేశ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా కేకే వేణుగోపాల్ కూడా తిరిగి నియమితులవ్వడం జరిగింది. ఈయనైతే మనకి 1 సంవత్సరానికి తిరిగి నియమితులయ్యారు. సాలిసిటరీ జనరల్ అయితే మనకి 3 ఇయర్స్కి. Next, the Ministry of Finance appointed P.R. Jaishankar as the Managing Director of the Indian Infrastructure Finance Company Limited (IIFCL). ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా పిఆర్ జయశంకర్ని మనకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నియమించడం జరిగింది. నెక్స్ట్, ఫార్మర్ ఇంగ్లాండ్ ఉమెన్ కెప్టెన్ క్లేర్ కానర్ ఈజ్ టు బికమ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద మెర్లిబోర్న్ క్రికెట్ క్లబ్ ఇన్ 233 ఇయర్ హిస్టరీ. ఇంగ్లాండ్ మాజీ మహిళా కెప్టెన్ అయిన క్లేర్ కానర్ వచ్చి 233 సంవత్సరాల చరిత్రలో మెర్లిబోర్న్ క్రికెట్ క్లబ్ యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికవడం జరిగింది. సో ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ మెర్లిబోర్న్ క్రికెట్ క్లబ్ ఎవరు అంటే కెప్టెన్ క్లేర్ కానర్. శ్రీ ప్రదీప్ కుమార్ త్రిపాఠి అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. మనకి ప్రదీప్ కుమార్ త్రిపాఠి వచ్చి స్టీల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, టి రవిశంకర్ బికమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇఫ్తాస్ అండ్ డాక్టర్ ఎన్ రాజేంద్రన్ యాజ్ ద సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇఫ్తాస్కి కొత్త చైర్మన్గా టి రవిశంకర్ అలాగే సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా డాక్టర్ ఎన్ రాజేందర్ నియమితులవడం జరిగింది. ఇఫ్తాస్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైన్డ్ సర్వీసెస్. నెక్స్ట్, వినీ మహాజన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద పంజాబ్ స్టేట్. పంజాబ్ రాష్ట్ర మొట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శిగా విన్నీ మహాజన్ నియమితులవడం జరిగింది. కృష్ణేడు మజుందార్ బికమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ బాఫ్టా. బాఫ్టా అంటే బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్. మనకి కృష్ణేడు మజుందార్ వచ్చి బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ చైర్మన్గా నియమితులవడం జరిగింది. నెక్స్ట్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ వీరేంద్రనాథ్ దత్ హ్యాస్ టేకెన్ ఎడిషనల్ ఛార్జ్ ఆఫ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ యొక్క మార్కెటింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న వీరేంద్రనాథ్ దత్ వచ్చి మనకి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా కూడా అదనపు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, ట్విట్టర్ హ్యాస్ అపాయింటెడ్ ప్యాట్రిక్ పిచెట్ యాజ్ ఇట్స్ న్యూ బోర్డ్ చైర్మన్. ట్విట్టర్ యొక్క కొత్త బోర్డు చైర్మన్గా ప్యాట్రిక్ పిచెట్ను నియమించడం జరిగింది. నెక్స్ట్, మీరా మొహంతి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఇన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. మీరా మొహంతి వచ్చి ప్రధానమంత్రి కార్యాలయంలో డైరెక్టర్గా నియమితులవడం జరిగింది. నెక్స్ట్, బ్రిజేందర్ నవనీత్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO. ప్రపంచ వాణిజ్య సంస్థలో భారతదేశం యొక్క కొత్త రాయబారిగా బ్రిజేందర్ నవనీత్ నియమితులవడం జరిగింది. నెక్స్ట్, ఢిల్లీ ల్యాండ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ అపాయింట్స్ రాజీవ్ సింగ్ యాజ్ ఇట్స్ న్యూ చైర్మన్. ఢిల్లీ ల్యాండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ వచ్చి మనకి రాజీవ్ సింగ్ను కొత్త చైర్మన్గా నియమించడం జరిగింది. నెక్స్ట్, యునైటెడ్ ట్రస్ట్ ఇండియా మ్యూచువల్ ఫండ్ అపాయింటెడ్ ఇమ్తియాజర్ రెహమాన్ యాజ్ ఇట్స్ సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. యునైటెడ్ ట్రస్ట్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇమ్తియాజర్ రెహమాన్ను సిఇఓగా నియమించడం జరిగింది. నెక్స్ట్, కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ అపాయింటెడ్ ఎస్ రమేష్ యాజ్ ఇట్స్ సిఆర్ఓ చీఫ్ రిస్క్ ఆఫీసర్. కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ మనకి ఎస్ రమేష్ను చీఫ్ రిస్క్ ఆఫీసర్గా నియమించింది. నెక్స్ట్, ఉదయ్ కోటాక్ హ్యాస్ అజ్యూమ్డ్ ఆఫీస్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII బై రీప్లేసింగ్ ద విక్రమ్ కిర్లోస్కర్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CIIకి గతంలో అధ్యక్షుడిగా విక్రమ్ కిర్లోస్కర్ వర్క్ చేసేవారు. ఆయన స్థానంలో మనకి కొత్తగా ఉదయ్ కోటాక్ నియమితులవడం జరిగింది. రాజీవ్ టోప్నో హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సీనియర్ అడ్వైజర్ టు ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు సీనియర్ సలహాదారులుగా రాజీవ్ టోప్నో నియమితులవడం జరిగింది. క్యారెట్ ఇండియా అపాయింట్స్ అనితా కొట్వానీ యాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. క్యారెట్ ఇండియా కంపెనీకి అనితా కొట్వానీని సిఇఓగా నియమించడం జరిగింది.
సావిత్రి రాథో హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద జడ్జ్ ఆఫ్ ఒరిస్సా హైకోర్ట్. సావిత్రి రాథో వచ్చి ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ జావేద్ ఇక్బాల్ వానీ అపాయింటెడ్ యాజ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్ట్ జడ్జ్. అలాగే జావేద్ ఇక్బాల్ వచ్చి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టుకి న్యాయమూర్తిగా నియమితులవడం జరిగింది. ఓకే, జావేద్ ఇక్బాల్ వానీ. యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అపాయింట్స్ శరత్ మాథూర్ యాజ్ ఎండి అండ్ సిఇఓ. యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్స్ కంపెనీకి సంబంధించి శరత్ మాథూర్ను మనకి ఎండి మరియు సిఇఓగా నియమించడం జరిగింది. ఉర్జిత్ పటేల్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ NIPFP. ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ. ఈ కంపెనీకి సంబంధించి చైర్మన్గా మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయిన ఉర్జిత్ పటేల్ను నియమించడం జరిగింది. వోల్కాన్ బోస్కర్ బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ 75th UN జనరల్ అసెంబ్లీ. వోల్కాన్ బోస్కర్ వచ్చి మనకి 75వ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి కొత్త అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. నెక్స్ట్, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ రీకన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ టు లుక్ ఇన్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ జి కిషన్ రెడ్డి యాజ్ ఇట్స్ చైర్మన్. స్వతంత్ర సమరయోధుల సంక్షేమం కోసం హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని పునర్నిర్మించడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్గా మనకి జి కిషన్ రెడ్డి వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ హ్యాస్ బీన్ గివెన్ ద ఎడిషనల్ ఛార్జ్ యాజ్ ద మధ్యప్రదేశ్ గవర్నర్. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కూడా గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, శిఖా శర్మ అపాయింటెడ్ యాజ్ ద అడ్వైజరీ ఆఫ్ గూగుల్ పే ఇండియా. శిఖా శర్మ వచ్చి గూగుల్ పే ఇండియాకి సంబంధించి సలహాదారులుగా ఎంపిక అవ్వడం జరిగింది. శిఖా శర్మ వచ్చి మనకి గతంలో యాక్సిస్ బ్యాంక్ సిఇఓగా వర్క్ చేశారు. నెక్స్ట్, మనోజ్ అహుజా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE. CBSE ఫుల్ ఫామ్ వచ్చి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. దీని చైర్మన్గా మనకి మనోజ్ అహుజా నియమితులవడం జరిగింది. కాంగ్రెస్ లీడర్ ఇన్ లోక్సభ అధిర్ రంజన్ చౌదరి హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద పార్లమెంట్స్ పబ్లిక్ అకౌంట్ కమిటీ. అధిర్ రంజన్ చౌదరి వచ్చి మనకి పార్లమెంట్కి సంబంధించిన పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్పర్సన్గా తిరిగి నియమితులవడం జరిగింది. అసలు ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఏ కమిటీ ఆఫ్ సెలెక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కన్స్టిట్యూటెడ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆడిటింగ్ ద రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకి గవర్నమెంట్ అనేది మనకి ఎంత ఖర్చు పెడుతుంది, ఎంత మనకి ఇన్కమ్ ఉంది, ఇటువంటివన్నీ కూడా క్లారిటీగా చేస్తుందా లేదా అని చెప్పి మనకి ఆడిటింగ్ చేయడం కోసం ఒక కమిటీ అనేది ఉంటుంది. ఆ కమిటీ హెడ్గా మనకి అపోజిషన్లో ఎవరైతే ఉంటారో అపోజిషన్ నుండి మనకి ఒకరిని లీడర్గా ఎన్నిక చేయడం జరుగుతుంది. ఎందుకంటే సేమ్ గవర్నమెంట్ వాళ్ళే ఉంటే వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారో లేదా అనేది తెలియదు కాబట్టి మనకి అపోజిషన్ నుండి మనకి వెరిఫై చేయడం కోసం, ఆడిటింగ్ చేయడం కోసం రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ అనేది గవర్నమెంట్కి సంబంధించింది. అపోజిషన్ తరపున మనకి ఒకరిని లీడర్గా మనకి పాక్ కమిటీకి నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, ద గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ తరుణ్ బజాజ్ యాజ్ డైరెక్టర్ ఆన్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బోర్డులో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అయిన తరుణ్ బజాజ్ను డైరెక్టర్గా ప్రభుత్వం నియమించడం జరిగింది. నెక్స్ట్, కృష్ణన్ రామచంద్రన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ MD మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్. కృష్ణన్ రామచంద్రన్ను మనకు మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి కొత్త MD అండ్ CEOగా నియమించడం జరిగింది. నెక్స్ట్, రమేష్ బాబు అపాయింటెడ్ యాజ్ ద NTPC డైరెక్టర్ ఆపరేషన్స్. మనకి రమేష్ బాబును NTPC డైరెక్టర్ ఆపరేషన్గా నియమించడం జరిగింది. నెక్స్ట్, శ్రీ అరవింద్ కుమార్ శర్మ అజ్యూమ్డ్ ఛార్జ్ యాజ్ ద సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అరవింద్ కుమార్ శర్మను మనకి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల కార్యదర్శి సెక్రటరీగా నియమించడం జరిగింది. నెక్స్ట్, గిరిధర్ అర్మానే అజ్యూమ్డ్ ఛార్జ్ యాజ్ ద సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. గిరిధర్ అర్మానేని మనకి రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సెక్రటరీగా మనకి నియమించడం జరిగింది. నెక్స్ట్, ఎస్ బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ నీరజ్ ధావన్ యాజ్ ఇట్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్. ఎస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఉంది కదా, తన యొక్క చీఫ్ రిస్క్ ఆఫీసర్గా నీరజ్ ధావన్ నియమించడం జరిగింది. నెక్స్ట్, వి విద్యావతి ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI. వి విద్యావతిని మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త డైరెక్టర్ జనరల్గా నియమించారు.
నెక్స్ట్ ఇందు శేఖర్ చతుర్వేది హ్యాస్ టేకెన్ ద ఛార్జ్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇందు శేఖర్ చతుర్వేదిని మనకి నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ హ్యాస్ అపాయింటెడ్ దిలీప్ ఓమెన్ యాజ్ ఇట్స్ న్యూ ప్రెసిడెంట్. భారతదేశ ఉక్కు సంఘం ఇండియన్ స్టీల్ అసోసియేషన్కు నూతన అధ్యక్షుడిగా దిలీప్ ఓమెన్ను మనకి నియమించడం జరిగింది. జుబీర్ ఇక్బాల్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్గా మనకి జుబైర్ ఇక్బాల్ను నియమించడం జరిగింది. అలాగే చివరి వచ్చి మనకి చైర్మన్గా కంటిన్యూ అవుతారు. గోవిందరాజులు చింతాల హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి చైర్మన్గా గోవిందరాజులు చింతాలను నియమించడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ హ్యాస్ అపాయింటెడ్ క్యార్మెన్ రిన్హారెట్ యాజ్ ఇట్స్ న్యూ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎకనామిస్ట్. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ తన ఉపాధ్యక్షుడు మరియు చీఫ్ ఎకనామిస్ట్గా క్యార్మెన్ రిన్హారెట్ను నియమించడం జరిగింది. నెక్స్ట్ జాహ్నవి పూకాన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద 37th నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎఫ్ఎల్ఓ. ఎఫ్ఎల్ఓ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లేడీస్ ఆర్గనైజేషన్, అంటే ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్. ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లేడీస్ ఆర్గనైజేషన్ యొక్క 37వ జాతీయ అధ్యక్షురాలిగా జాహ్నవి పూకాన్ను నియమించడం జరిగింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ announced the appointment of Ravindra Singh Dhillon as its chairman and managing director from June 1st. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చి జూన్ 1 నుండి రవీంద్ర సింగ్ ధిల్లాన్ను చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ నరేంద్ర మాత్రా విల్ రిమైన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంటిల్ ద మే 2021. నరేంద్ర బాత్రాను మనకి మే 2021 వరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగించడం జరుగుతుంది. విశ్వాస్ మెహతా అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ కేరళ. విశ్వాస్ మెహతాను కేరళ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. కుమార్ సంగకార సెట్ టు సర్వ్ ద సెకండ్ టర్మ్ యాజ్ ద మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ ప్రెసిడెంట్. ఓకే, కుమార్ సంగకార శ్రీలంక క్రికెటర్, మాజీ క్రికెటర్ని మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ యొక్క అధ్యక్షుడిగా రెండవసారి నియమించడం జరిగింది. బ్రెజిల్ మార్కోస్ ట్రాజో ఈజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఫర్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దీని యొక్క కొత్త అధ్యక్షుడిగా బ్రెజిల్కి చెందిన మార్కోస్ ట్రాజోను మనకి నియమించడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్ మరియు సిఆర్ఓ చీఫ్ రిస్క్ ఆఫీసర్గా మనకి అనిల్ కిషోరాన్ని నియమించడం జరిగింది. ఎస్ఎన్ రాజేశ్వరి బికమ్ ద న్యూ సిఎండి ఆఫ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎస్ఎన్ రాజేశ్వరిని మనకి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క కొత్త సిఎండిగా నియమించడం జరిగింది. సిఎండి అంటే చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. అరుణ్ సింఘాల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓగా అరుణ్ సింఘాల్ని నియమించడం జరిగింది. లియో పూరి హ్యాస్ బీన్ అనౌన్స్డ్ టు బికమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ జేపీ మోర్గాన్ సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. లియో పూరిని మనకి జేపీ మోర్గాన్ కంపెనీ యొక్క దక్షిణాసియా మరియు సౌత్ ఈస్ట్ ఏషియాకు కొత్త చైర్మన్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ హర్షవర్ధన్ ఎలక్టెడ్ యాజ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్. డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్గా డాక్టర్ హర్షవర్ధన్ను ఎన్నిక చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండిగో అపాయింట్స్ వెంకటరామని సుమత్రన్ యాజ్ ఇండిపెండెంట్ డైరెక్టర్. ఇండిగో కంపెనీ వచ్చి వెంకటరామని సుమత్రను స్వతంత్ర దర్శకుడిగా నియమించడం జరిగింది. ఓకే, ఇండిపెండెంట్ డైరెక్టర్ ఇండిగోకి సంబంధించి. నెక్స్ట్ ఐమాన్ ఇజ్జత్ బికమ్ ద న్యూ సీఈఓ ఆఫ్ క్యాంప్ జెమినీ గ్రూప్. క్యాంప్ జెమినీ గ్రూప్ యొక్క కొత్త సీఈఓగా ఐమాన్ ఇజ్జత్ను నియమించడం జరిగింది. నెక్స్ట్ క్యాంప్ జెమినీ సీఈఓ థైరీ డెలాపోర్ట్ బికమ్ ద న్యూ సీఈఓ అండ్ ఎండి ఫర్ విప్రో. క్యాంప్ జెమినీ సీఈఓగా వర్క్ చేసిన థైరీ డెలాపోర్ట్ను మనకి విప్రో యొక్క కొత్త సీఈఓ మరియు ఎండిగా నియమించడం జరిగింది. ఆర్ శ్రీలేఖ టు బికమ్ ద కేరళ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ. ఆర్ శ్రీలేఖను మనకు కేరళ యొక్క మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా నియమించడం జరిగింది. US President Donald Trump has nominated Indian American Ashok Michael Pinto as the representative to the International Bank for Reconstruction and Development. అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ను భారత అమెరికన్ అయిన అశోక్ మైకేల్ పింటోను ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ప్రతినిధిగా మనకి డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించడం జరిగింది.
నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ నామినేటెడ్ సీనియర్ ఇండియన్ అమెరికన్ డిప్లొమాట్ మనీషా సింగ్ యాజ్ ఇట్స్ ఎన్వీ టు ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఈసిడి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్. ఈ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్కు రాయబారిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి సీనియర్ భారత అమెరికన్ దౌత్యవేత్త అయిన మనీషా సింగ్ను మనకి రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టిఎస్ తిరుమూర్తి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆర్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్. టిఎస్ తిరుమూర్తిని మనకి ఐక్యరాజ్య సమితి తదుపరి రాయబారి లేదా శాశ్వత ప్రతినిధిగా నియమించడం జరిగింది. నెక్స్ట్ నాస్కామ్ ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. దీని యొక్క ప్రెసిడెంట్గా దిబ్జానీ ఘోష్, చైర్మన్గా మనకి రీసెంట్గా యూబీ ప్రవీణ్ రావు అప్డేట్ అవ్వడం జరిగింది. వైస్ చైర్మన్ వచ్చి మనకి రేఖా మీనన్. శ్రీ బిరూపాక్షం మిశ్రా అజ్యూమ్డ్ ద చార్జ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. శ్రీ బిరూపాక్షం మిశ్రా వచ్చి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అజయ్ మహాజన్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ కేర్ రేటింగ్స్. కేర్ ఫుల్ ఫామ్ వచ్చి క్రెడిట్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్. అజయ్ మహాజన్ వచ్చి మనకి కేర్ రేటింగ్స్ క్రెడిట్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్ యొక్క ఎండి అండ్ సిఇఓగా నియమితులవడం జరిగింది. వినీత్ అరోరా అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ పేటిఎం జనరల్ ఇన్సూరెన్స్. వినీత్ అరోరాను మనకు పేటిఎం కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్ పేటిఎం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఎండి మరియు సిఇఓగా నియమించడం జరిగింది. నెక్స్ట్ బొంబాయి హైకోర్టు యొక్క జడ్జిగా జస్టిస్ దీపాంకర్ దత్తా నియమితులయ్యారు. అలాగే మేఘాలయ హైకోర్టు జడ్జిగా బిశ్వనాథ్ సోమాదర్, అలాగే ఒరిస్సా హైకోర్టు జడ్జిగా మహమ్మద్ రఫీక్ నియమితులవడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పీకే పొర్వార్ హ్యాస్ టేకెన్ ఓవర్ ద అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ఎంటీఎన్ఎల్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్. మనకి బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ యొక్క చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రస్తుతం ఉన్న పీకే పొర్వార్కు ఎంటీఎన్ఎల్ కూడా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. కపిల్ దేవ్ త్రిపాఠి అపాయింటెడ్ యాజ్ ద న్యూ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతికి కొత్త కార్యదర్శిగా మనకి కపిల్ దేవ్ త్రిపాఠి నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ అపాయింటెడ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ చీఫ్ పిఈఎస్బి అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డ్. మాజీ ఆర్థిక కార్యదర్శి అయిన రాజీవ్ కుమార్ను పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డ్ చీఫ్గా నియమించడం జరిగింది. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ హ్యాస్ అపాయింటెడ్ నీరజ్ వ్యాస్ యాజ్ ఇట్స్ ఇంటీరియం మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ. పిఎస్బి హౌసింగ్ ఫైనాన్స్ వచ్చి తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా నీరజ్ వ్యాస్ను నియమించింది. ఫార్మర్ కర్ణాటక బ్యాట్స్మెన్ జె అరుణ్ కుమార్ వాస్ అపాయింటెడ్ ద కోచ్ ఆఫ్ ద యుఎస్ఏ క్రికెట్ టీమ్. మాజీ కర్ణాటక బ్యాట్స్మెన్ అయిన జె అరుణ్ కుమార్ను యుఎస్ఏ క్రికెట్ జట్టు కోచ్గా నియమించడం జరిగింది. రవి మిట్టల్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ స్పోర్ట్స్ సెక్రటరీ. కొత్త క్రీడా కార్యదర్శిగా రవి మిట్టల్ను నియమించడం జరిగింది. నెక్స్ట్ శివదాస్ మీనా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హుడ్కో. హుడ్కో ఫుల్ ఫామ్ వచ్చి మనకి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీని యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా శివదాస్ మీనాను నియమించడం జరిగింది. హెచ్ఎస్బిసి అపాయింటెడ్ నోయల్ క్వీన్ యాజ్ ఇట్స్ పర్మనెంట్ సిఇఓ. హెచ్ఎస్బిసి వచ్చి నోయల్ క్వీన్ శాశ్వత సిఇఓగా నియమించింది. హెచ్ఎస్బిసి ఫుల్ ఫామ్ వచ్చి హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. హెచ్ఎస్బిసికి సంబంధించి ఇండియా సిఇఓ అడిగితే కనుక సురేంద్ర రోషా. AU Small Finance Bank appoints Raj Vikas Verma as part-time chairman and Sanjeev Agarwal reappointed as the MD and CEO. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి మనకి రాజ్ వికాస్ వర్మను పార్ట్ టైం చైర్మన్ గాను అలాగే సంజయ్ అగర్వాల్ను ఎండి అండ్ సిఇఓ గాను తిరిగి నియమించడం జరిగింది. ఇంటర్నేషనల్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ అపాయింట్స్ బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ యాజ్ ఇట్స్ ప్రెసిడెంట్. అంతర్జాతీయ మోటార్ సైకిల్ తయారీదారుల సంఘం అయిన IMMA వచ్చి తన అధ్యక్షుడిగా ప్రజెంట్ బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న రాజేష్ శర్మను మనకి నియమించడం జరిగింది. ఓకే, మనకి ఇంటర్నేషనల్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే రాకేష్ శర్మ. ఈయన ప్రజెంట్ బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా మనకి సంజయ్ కొఠారిని నియమించడం జరిగింది. అలాగే శ్రీ సురేష్ ఎన్ పాటిల్ను మనకి విజిలెన్స్ కమిషనర్గా నియమించడం జరిగింది. సో రెండు డిఫరెంట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వేరు అలాగే విజిలెన్స్ కమిషనర్ వేరు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ మనకి మెయిన్, కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ప్రధానంగా ఒకలే ఉంటారు.
మనకి విజిలెన్స్ కమిషనర్గా ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉండడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మనకి కొత్తగా శ్రీ సురేష్ ఎన్ పాటిల్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది విజిలెన్స్ కమిషనర్గా. ఆల్రెడీ శరత్ కుమార్ కూడా మనకి వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్ కామకోడి విల్ బి రీఅపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్. సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క ఎండి అండ్ సిఇఓగా ఎన్ కామకోడిని మనకి తిరిగి నియమించడం జరిగింది. నెక్స్ట్ ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ హ్యాస్ అపాయింటెడ్ అనామికా రాయ్ రాష్ట్వార్ యాజ్ ద న్యూ ఎండి అండ్ సిఇఓ. ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క కొత్త ఎండి అండ్ సిఇఓగా అనామికా రాయ్ రాష్ట్వార్ని నియమించడం జరిగింది. డి లక్ష్మీనారాయణ బికమ్ ద న్యూ ఎండి ఆఫ్ సుందరం హోమ్ ఫైనాన్స్. డి లక్ష్మీనారాయణ మనకు సుందరం హోమ్ ఫైనాన్స్ యొక్క కొత్త ఎండిగా నియమించడం జరిగింది. నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్ గాట్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఫర్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ మహాబలేశ్వర్ ఎంఎస్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఫర్ ద నెక్స్ట్ 3 years. వచ్చే 3 ఏళ్ల పాటు కూడా మహాబలేశ్వర్ ఎంఎస్ను ఎండి అండ్ సిఇఓగా తిరిగి నియమించడానికి కర్ణాటక బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి అనేది లభించింది. సో కర్ణాటక బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ ఎవరు అంటే నెక్స్ట్ 3 yearsకి మహాబలేశ్వర్ ఎంఎస్. మధుబాయ్ పూరి Butch as old-time member at Security and Exchange Board of India has been extended by 6 months. మనకి మధుబాయ్ పూరి బుచ్ వచ్చి మనకి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీలో ఓల్డ్ టైమ్ మెంబర్గా మనకి వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని 6 months ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సునీల్ జోషి బికమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ బీసీసీఐ సెలక్షన్ కమిటీ. బీసీసీఐ ఎంపిక కమిటీ యొక్క కొత్త చైర్మన్గా మనకి సునీల్ జోషి నియమితులవడం జరిగింది. కరణ్ బాజ్వా అపాయింటెడ్ యాజ్ ద గూగుల్ క్లౌడ్ హెడ్ ఇన్ ఇండియా. భారతదేశంలో గూగుల్ క్లౌడ్ హెడ్గా కరణ్ బాజ్వా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఈసీఐ అపాయింట్స్ హృదేష్ కుమార్ న్యూ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్కి కొత్త ముఖ్య ఎన్నికల అధికారిగా హృదేష్ కుమార్ను మనకు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించడం జరిగింది. బేమల్ జుల్కా బికమ్ ద న్యూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. భారత కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా బేమల్ జుల్కా నియమితులవడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేమ్స్ ఆర్ గాంధీ అండ్ అనంత్ గోపాలకృష్ణన్ యాజ్ అడిషనల్ డైరెక్టర్స్ ఆన్ ఎస్ బ్యాంక్ బోర్డ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ బ్యాంక్ బోర్డులో ఆర్ గాంధీ అనంత్ గోపాలకృష్ణన్ను అదనపు డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఇండియన్ ఫుట్బాల్ టీమ్ స్కిప్పర్ సునీల్ ఛేత్రి నేమ్డ్ ఫర్ ఫీఫా క్యాంపెయిన్ టు కాంబాట్ కోవిడ్-19 క్రైసిస్. కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం ఫీఫా ప్రచారం కోసం భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ అయిన సునీల్ ఛేత్రిను ఎన్నిక చేయడం జరిగింది. రవీంద్ర సింగ్ ధిల్లాన్ అపాయింటెడ్ యాజ్ ద సిఎండి ఆఫ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. రవీంద్ర సింగ్ ధిల్లాను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సిఎండిగా నియమించడం జరిగింది. ఓకే, సిఎండి అంటే చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. సుధాంశు పాండే టేక్ చార్జ్ యాజ్ ద సిఎండి ఆఫ్ మెటల్ అండ్ మినరల్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంఎంటీసీ. లోహాలు మరియు ఖనిజాల వాణిజ్య సంస్థ మెటల్స్ అండ్ మైనరల్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త సిఎండిగా సుధాంశు పాండేను నియమించడం జరిగింది. సింగపూర్ డారెన్ ట్యాంగ్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO. మనకి సింగపూర్కి చెందిన డారెన్ టాంగ్ను ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అయిన WIPO అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్గా ఎన్నిక చేయడం జరిగింది. ఈ WIPO హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. అభయ్ కుమార్ సింగ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సిఎండి ఆఫ్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. అభయ్ కుమార్ సింగ్ జాతీయ జల విద్యుత్ కార్పొరేషన్ నూతన సిఎండిగా నియమితులవడం జరిగింది. IBM ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ న్యూ చైర్మన్ అరవింద్ కృష్ణ. IBM అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ యొక్క కొత్త చైర్మన్గా అరవింద్ కృష్ణని నియమించడం జరిగింది. అతల్ కుమార్ గుప్తా విల్ బి ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఫర్ ద ఇయర్ 2020-21. అతల్ కుమార్ గుప్తాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ నూతన అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. సంజయ్ కొఠారి చీఫ్ విజిలెన్స్ కమిషనర్. కొత్త చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా మనకి సంజయ్ కొఠారి నియమితులయ్యారు. అలాగే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఓకే, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా మనకి బేమల్ జుల్కా నియమితులవడం జరిగింది. అజిత్ కుమార్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్ బోర్డు యొక్క కొత్త చైర్మన్గా అజిత్ కుమార్ నియమితులవడం జరిగింది. రాజీవ్ బన్సాల్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎయిర్ ఇండియా. మనకి రాజీవ్ బన్సాల్ను ఎయిర్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ దీపా మాలిక్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా. భారత పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలుగా దీపా మాలిక్ నియమితులవడం జరిగింది.
నెక్స్ట్ ప్రమోద్ అగర్వాల్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్. కోల్ ఇండియా లిమిటెడ్ నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ప్రమోద్ అగర్వాల్ నియమితులవడం జరిగింది. వినయ్ దూబే అపాయింటెడ్ యాజ్ ద న్యూ గోయర్ సీఈఓ. న్యూ గోయర్ కంపెనీ యొక్క సీఈఓగా వినయ్ దూబే నియమితులయ్యారు. నెక్స్ట్ సుప్రతీం బండోపాధ్యాయ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ. పిఎఫ్ఆర్డిఏ ఫుల్ ఫామ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. దీని యొక్క చైర్మన్గా మనకి సుప్రతీం బండియోపాధ్యాయ నియమితులవడం జరిగింది. సౌరవ్ గంగోలీ టు బి ద ఇండియన్ టీమ్ గుడ్విల్ అంబాసిడర్ ఫర్ టోక్యో ఒలింపిక్స్. టోక్యో ఒలింపిక్స్లో భారత జట్టు గుడ్విల్ అంబాసిడర్గా సౌరవ్ గంగోలీని నియమించడం జరిగింది. విజయ్ అద్వానీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద యుఎన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ యుఎస్ఐబిసి అంటే యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ యాజ్ న్యూ చైర్మన్. మనకి విజయ్ అద్వానీని యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ కొత్త చైర్మన్గా నియమించడం జరిగింది. చింతాల గోవిందరాజులు హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఆల్రెడీ చూసాం కదా, నాబార్డ్ యొక్క చైర్మన్గా చింతాల గోవిందరాజులు నియమితులవడం జరిగింది. నెక్స్ట్ రాజేష్ కుమార్ బికమ్ ద న్యూ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిబిల్. రాజేష్ కుమార్ను మనకి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిబిల్ యొక్క కొత్త ఎండి అండ్ సిఇఓగా నియమించారు. యూనియన్ మినిస్టర్ అర్జున్ ముండా వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి అయిన అర్జున్ ముండా ఎన్నికవడం జరిగింది. లెఫ్టినెంట్ కర్నల్ యువరాజ్ మాలిక్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ బుక్ ట్రస్ట్ ఎన్బిటి. లెఫ్టినెంట్ కర్నల్గా వర్క్ చేస్తున్న యువరాజ్ మాలిక్ను మనకి నేషనల్ బుక్ ట్రస్ట్ డైరెక్టర్గా నియమించారు. ఆనంద్ ప్రకాష్ మహేశ్వరి హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఫర్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నూతన డైరెక్టర్ జనరల్గా ఆనంద్ ప్రకాష్ మహేశ్వరిని నియమించడం జరిగింది. హెచ్కే జోషి అపాయింటెడ్ యాజ్ ద సిఎండి ఆఫ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. హెచ్కే జోషిని మనకి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండిగా నియమించడం జరిగింది. లెఫ్టినెంట్ జనరల్ సత్యేంద్ర కుమార్ సైని లేదా ఎస్కే సైని అపాయింటెడ్ యాజ్ ద ఇండియా వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. లెఫ్టినెంట్ జనరల్ అయిన సత్యేంద్ర కుమార్ సైనిని భారత వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా నియమించారు. రాబర్ట్ అబేలా ఈజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మాల్తా. మాల్తా దేశానికి కొత్త ప్రధానమంత్రిగా రాబర్ట్ అబేలా నియమితులయ్యారు. మనకి మాల్తా యొక్క క్యాపిటల్ వలెట్టా, కరెన్సీ వచ్చి యూరో. గ్రీస్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ క్యాట్రీనా సకెలోపోలో. మనకి గ్రీస్ యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా క్యాట్రీనా సకెలోపోలో నియమితులవడం జరిగింది. గ్రీస్ యొక్క క్యాపిటల్ ఏథెన్స్, కరెన్సీ వచ్చి యూరో. అలాగే ఖతర్ న్యూ ప్రైమ్ మినిస్టర్గా షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్లాజీజ్ అల్తానీ. మనకి ఖతర్ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్లాజీజ్ అల్తానీ నియమితులవడం జరిగింది. క్యాపిటల్ వచ్చి మనకి ఖతర్కి దోహా, కరెన్సీ వచ్చి ఖతారీ రాయల్. న్యూ సుల్తాన్ ఆఫ్ ఓమెన్. మనకి ఓమెన్ యొక్క కొత్త సుల్తాన్గా సయ్యద్ హైతమ్ బిన్ తరీక్ అల్ సయీద్ నియమితులవడం జరిగింది. ఓకే, ఓమెన్ కొత్త సుల్తాన్ ఎవరు అంటే సయ్యద్ హైతమ్ బిన్ తరీక్ అల్ సయీద్. క్యాపిటల్ వచ్చి మస్కట్, మనకి ఓమెన్కి, కరెన్సీ వచ్చి ఓమనీ రయల్. అలాగే మలేషియాకు సంబంధించి న్యూ ప్రైమ్ మినిస్టర్గా ముహియుద్దీన్ యాసిన్. ఓకే, మలేషియా కొత్త ప్రధానమంత్రి ముహియుద్దీన్ యాసిన్గా ఎన్నికవడం జరిగింది. క్యాపిటల్ వచ్చి మలేషియాకి కోలాలంపూర్, కరెన్సీ వచ్చి మలేషియన్ రింగేట్. నెక్స్ట్ అష్రఫ్ గనీ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఫర్ ద సెకండ్ టైం. రెండోసారి అష్రఫ్ గనీ మనకి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్, కరెన్సీ ఆఫ్ఘనీ. నెక్స్ట్ డెన్నిస్ షిగ్మల్ బికమ్ ద ఉక్రెయిన్ న్యూ ప్రైమ్ మినిస్టర్. ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా డెన్నిస్ షిగ్మల్ నియమితులవడం జరిగింది. నెక్స్ట్ కుబెట్బేక్ బోర్నోవ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద కిర్గిజిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. కిర్గిజిస్తాన్ ప్రధానమంత్రిగా కుబెట్బేక్ బోర్నోవ్ నియమితులయ్యారు. కిర్గిజిస్తాన్ యొక్క క్యాపిటల్ వచ్చి బిష్కేక్, కరెన్సీ వచ్చి కిర్గిజిస్తాన్ సోమ్. నెక్స్ట్ మైకెల్ మార్టిన్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐర్లాండ్. ఐర్లాండ్ దేశ కొత్త ప్రధానమంత్రిగా మైకెల్ మార్టిన్ నియమితులయ్యారు. ఐర్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చి డంబ్లిన్, కరెన్సీ వచ్చి యూరో. నెక్స్ట్ లజారస్ సెక్వెరా స్వానిన్ యాజ్ ద మలావి ప్రెసిడెంట్. మలావి కొత్త అధ్యక్షుడిగా లజారస్ సెక్వెరా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓకే, ఇవి మనకి జనవరి నుండి జూన్ మంత్ దాకా లాస్ట్ 6 monthsలో మనకి న్యూస్లోకి వచ్చిన అపాయింట్మెంట్స్ డీటెయిల్స్ అనేవి. సో బ్రాండ్ అంబాసిడర్ అలాగే అంబాసిడర్ టు డిఫరెంట్ కంట్రీస్, ఈ 2 వీడియోస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వాటిని కూడా చూడండి, అవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్.
సో మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే, చూస్తున్న ప్రతి వీడియోని కూడా లైక్, కామెంట్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఛానలే కాకుండా టెలిగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి. టెలిగ్రామ్ లింక్ వర్క్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి. సో మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేస్తే లింక్ అనేది వస్తుంది. అక్కడి నుండి క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.